హలో అండి అందరికీ వెల్కమ్ టు మీ రమణ ఛానల్కి. నేనైతే ఒక్కటి చూపిపోతున్నా చూడండి. ఈ మునగ చెట్టు అయితే చాలా పూత మీద ఉంది. కాయలు కూడా చాలా బాగా కాస్తాయి అన్నమాట చెట్టు నిండా. నేనైతే ఆకులు తెంపుకోవటానికి పోతున్నాను. కింద ఉన్న లేత ఆకులు, చెట్టు పూలు ఉన్న చోట అయితే తెంపకూడదు, ఎందుకంటే కాయలు బాగా కాస్తాయి కాబట్టి మనం చూసుకొని ఇలా పూలు లేని చోట లేత ఆకులు తెంపుకుంటున్నాను. ఈ మునగాకుతో తింటే 360 జబ్బులు తగ్గుతాయి అంటారు. నేనైతే ఈ మునగాకుతో చాలా ఐటమ్స్ చేస్తాను. చాలామంది చేసుకుంటారనుకో. మునగాకు కారపొడి చేసుకొని రోజు ఒక్క ముద్దలోకైనా తింటే చాలా మంచిది అంటారు. నేనంతే మునగాకు పప్పు, మునగాకు ఇగురు చేసుకోవాలని లేతాకులు తెంపుకొని చూపిస్తున్నాను. చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు. చెట్టు నిండా పూత అయితే చాలా బాగా వచ్చింది. కాయలు కూడా చాలా బాగా కాస్తాయి. ఈ చెట్టు కాయలు అయితే పచ్చళ్ళలో పెడతాం మేము. చాలా బాగుంటుంది అన్నమాట. సరి చెట్టు చూడండి, చెట్టు నిండా ఏ విధంగా పూలు బాగా పూత మీద ఉందన్నమాట. కాయలు కూడా చెట్టు నిండుగా పడతాయి, అంత బాగుంటుంది. నేనైతే లేత ఆకులు ఏ విధంగా తెంపుకున్నాను. దీన్ని కొంచెం పప్పు కొంచెం ఎగురేసుకుంటాను, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కంటి చూపుకు కూడా చాలా మంచిది, అందుకని లేత ఆకులు తెంపుకున్నాను నేను. ఈ విధంగా చూసారుగా ఎంత నవనవలాడుతుందో. ఈ మునగాకు ఎంత మంచిదంటే అంత మంచిది. తింటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.